హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ వాసు రివ్యూస్. అండ్ టుడే రివ్యూ వచ్చేసి మనమే మూవీ. అండ్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన మనమే మూవీ అయితే మనకు రీసెంట్గా రిలీజ్ అయిపోయింది. అండ్ మూవీ గురించి మాట్లాడితే శర్వానంద్ చార్మింగ్ స్టార్ అని సినిమాతో ఒక వైబ్ అయితే క్రియేట్ చేశాడు. బట్ నిజంగా చార్మింగ్ స్టార్ అంటే ఇంతకు ముందు అయితే అనిపించింది, కానీ నాకు సినిమాలో ఎక్కడ ఆ ఫీల్ అయితే రాలేదు. అండ్ ఎస్పెషల్లీ సినిమా గురించి మాట్లాడుకోవడం కంటే సినిమాలో కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ది బెస్ట్ కాస్ట్యూమ్స్ అయితే శర్వానంద్ వేశాడని చెప్పొచ్చు. అండ్ స్టోరీ లైన్లోకి వస్తే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. రాహుల్ రవీంద్ర కావచ్చు, రాహుల్ రామకృష్ణ కావచ్చు, అండ్ విక్రమాదిత్య, వెన్నెల కిషోర్, వీళ్ళందరినీ ఎందుకు పెట్టారా సినిమాలో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అలా వెళ్తూనే ఉంటుంది తప్ప ఎక్కడ ఒక మెయిన్ ప్లాట్ అనేది లేదు సినిమాలో. అండ్ సినిమా స్టోరీ కూడా అంత యూనిక్గా ఏం లేదు ఇంతకుముందు చూసిన సినిమాలే. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు సినిమాలు యూకే యుఎస్లో అంటే ఫారెన్లో తీసిన మూవీస్ ఏది అంత పెద్ద హిట్ మనకు రాలేదని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా అంటే చెప్పుకోదగ్గ నిన్ను కోరి మూవీ అయితే మనం చెప్పుకోదగ్గచ్చు. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే శర్వానంద్ యాక్టింగ్ అయితే ఓకే, ఎందుకంటే ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడకూడదు. ఆయన హీరోగా ఎప్పుడో మనకు కనెక్ట్ అయ్యాడు. బట్ ఈ సినిమా ఎందుకో కొంచెం డల్ అనిపించింది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయా అంటే సినిమాలో ఫ్యామిలీలు కూడా చాలామంది ఉంటారు. బట్ ఎందుకు ఉన్నారు వీళ్ళంతా అంటే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా అంటే సినిమాకి కావాల్సిన అందరు ఉన్నారు, సినిమాలో కావాల్సిన అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ నాకైతే మ్యూజిక్ డైరెక్టర్ గురించి అబ్దుల్ గురించి మాట్లాడితే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, అరే నీ అబ్బా ఆపరా రే అనేటట్లుగా ఉంటుంది. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ ఇంకా అదేదో పనిగా పెట్టుకొని మనల్ని సతాయించాలన్నట్టు బీజిఎమ్స్ కూడా కొంచెం ఇరిటేషన్ ఫీలింగ్ తీసుకొచ్చింది. సో సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకోవడమే బెటరు. అండ్ సినిమా నేనైతే ఎంజాయ్ చేయలేకపోయాను. అంటే రొటీన్ స్టోరీ, అంటే కొత్తగా ఏం లేదు సినిమాలో. అంటే బయట వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, సో ఏదన్నా మనకు టైం పాస్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే అదొక థియేటరు. సో అక్కడికి వెళ్ళి మనం చిల్ అవ్వచ్చు అంతే తప్ప సినిమా కోసం అయితే వెళ్ళి చూడాలన్నంత సినిమా అయితే కాదు. అండ్ శర్వానంద్ ది బెస్ట్ కంబ్యాక్తో వస్తాడని నేను ఆశిస్తున్నా. అండ్ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 1.9.5. సో మీరైతే సినిమా చూసి మీరు కూడా సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వాసు రివ్యూస్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, డోంట్ మిస్ ఇట్. అండ్ లైక్ చేసి షేర్ చేసి మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వాసు రివ్యూస్.